తుని నియోజకవర్గ శాసనసభ్యురాలుగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి ప్రజలను కలుసుకోవడానికి నియోజకవర్గానికి వస్తున్న మా ప్రియతమ ఎమ్మెల్యే యనమలే దివ్య గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ తుని మండల ఎంపీడీఓ రవికుమార్, ఈఓపీ ఆర్డీఎస్ జైరాం, తుని గ్రామ పంచాయతీ మండల కార్యదర్శులు. తుని నియోజకవర్గం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన గౌరవనీయులు శ్రీమతి యనమల దివ్య గారికి హార్దిక శుభాకాంక్షలు. మల్లి గణేష్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్, సిద్ధాంతపు సత్యబాబు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్, జల్లు వాసు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్. వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. నేను వెంకట్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రన్న బీమా 10 లక్షలకు పెంచినట్లు తెలిపిన కార్మిక శాఖ మంత్రి. త్వరలో వైసీపీ ఎమ్మెల్యేలు జంప్ అవుతారన్న సుభాష్. భారీగా సుందరపు విజయ్ కుమార్ విజయోత్సవ ర్యాలీ, మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికిన కార్యకర్తలు. బాపట్ల జిల్లా ఈపూరుపాలెం యువతి హత్య కేసును 48 గంటల్లోపే ఛేదించిన పోలీసులు. నిందితులు దేవరకొండ విజయ్, కారంక మహేష్, దేవరకొండ శ్రీకాంత్గా గుర్తింపు. ఇంట్లో కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఉపయోగపడే చంద్రన్న బీమా సొమ్మును 3 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు వల్ల ఆ పార్టీ తరపున ఎంపికైన ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని, త్వరలోనే ఆ పార్టీ ఖాళీ అవుతుందంటూ ఆయన చెప్పారు. ఆదివారం కాకినాడలోని ఆర్ఎన్బి అతిథి గృహంకు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కార్మిక సంక్షేమానికి ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళికలను రచిస్తుందని, కార్మికులతో పాటు పాత్రికేయులు, న్యాయవాదులను కూడా ఈ బీమాలోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. గత వైసీపీ అరాచక ప్రభుత్వంలో చంద్రన్న బీమా పేరు మార్చడమే కాకుండా ఎంతో మందికి పరిహారం అందించకుండా కాలయాపన చేసిందన్నారు. 3 లక్షల రూపాయలుగా ఉన్న బీమా సొమ్మును 10 లక్షల రూపాయలకు పెంచి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం కార్మిక శాఖకు చెందిన సొమ్మును దుర్వినియోగం చేసిందని, అందుకే ఆ జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారన్నారు. ఎటువంటి అవినీతి లేకుండా కార్మికులకు సంక్షేమంను ఈ మహాకూటమి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందన్నారు. అనంతరం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా వ్యాధితో చికిత్స పొందుతూ బాధితులను పరామర్శించారు. श्रीमान घाट आपका दर्शन के लिए आज रहा। बाबू 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 रेंड रेंड घाटो हम प्लीज 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 सर అలా చూడండి కార్మిక శాఖ మంత్రిగా సుభాష్ గారు మొట్టమొదటిగా కాకినాడ జిల్లాకు రావడం, ఇచ్చేసినందుకు వారికి జిల్లా ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా కార్మిక శాఖ మంత్రి అనేది ఈ రాష్ట్రంలో ముఖ్యమైన శాఖ. అలాంటి శాఖని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఎందుకంటే కార్మిక శాఖ గురించి చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఎన్టీ రామారావు గారు తన జెండాలోనే రూపొందించారండి కార్మికుల గురించి. తను రూపొందించిన జెండాలో చూసారో లేదో మీరు అందరికీ తెలుసు. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని నాగులోటి ఎంచుకున్నారైనా. ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని చెప్పి ఇల్లు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో కార్మికుడు ముఖ్య పాత్ర పోషిస్తాడు, కార్మికుడు బాగుంటని రాష్ట్రం బాగుంటుందని వాళ్ళ చక్రం ఆ మూడు కలిపి పార్టీ జెండాని స్థాపించడం జరిగింది.
స్థాపించిన తర్వాత దాన్ని పాటించారు కూడా తెలుగుదేశం పార్టీ. రైతు కోసం పనిచేసింది ప్రభుత్వం, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని పనిచేసింది ప్రభుత్వం. అదే విధంగా కార్మిక శాఖ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా పనిచేసింది. ఆ రోజున ఎక్కడైతే కార్మికుడు పనిచేస్తున్నాడో పనికి తగ్గ వేతన ఇప్పించడం, వేతన ఇప్పించినప్పుడు కూడా ఆ కార్మికులకి ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏదైనప్పుడు కూడా యజమానులు కూడా సరైన సహకారం అందించకపోతే వాళ్ళతో మాట్లాడి సంప్రదింపులు చేసి వాళ్ళకి న్యాయం చేయించిన కుటుంబాలకి. అదేవిధంగా చనిపోతే యజమాని ఇవ్వడమే కాదు నష్టం, ప్రభుత్వం కూడా సహకరించాలని చంద్రన్న బీమా పెట్టి అందరిని ఆదుకోవడం జరిగింది, మీ అందరికీ తెలుసు. అలాంటివన్నీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం మీ అందరికీ తెలుసు. కార్మికులకు పని లేకుండా పోయింది ఈ రాష్ట్రంలో. భవన నిర్మాణానికి కార్మికులకు పని లేదు, ఎంతోమంది చనిపోవడం కూడా జరిగింది. చనిపోయిన కుటుంబాలు ఇదే మన కలెక్టర్ ఆఫీస్ ద్వారా కుటుంబాలు నిరాదరణ చేస్తే అలాంటిది మీకు కూడా గుర్తు చేయవలసిన అవసరం ఉంది. భవన నిర్మాణ కార్మికులు కాకినాడలో చనిపోతే ఆఖరికి ప్రతిపక్షంలో ఉన్న లోకేష్ గారు వచ్చి ₹1,00,000 సాయం చేశారు కుటుంబాలకి. ప్రభుత్వం కూడా సాయం చేయలేకపోయింది. కార్మికులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. అందుకే ఈ రోజున ఒక ముఖ్యమైన శాఖని అదేవిధంగా మన సుభాష్కి ఇవ్వడం మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో కార్మికులకి అదేవిధంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్ని కూడా తిరిగి తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత ప్రతిదీ కూడా క్యాబినెట్లో పెట్టి కార్మిక శాఖకి గౌరవం తీసుకొస్తాడు. కార్మికులు న్యాయం జరుగుతుంది. చంద్రన బీమా మళ్ళీ ఎక్కడ చంద్రన బీమాలు పెండింగ్ ఉన్నాయో, ఎక్కడైతే ఆగిపోయినాయో అన్ని కూడా మళ్ళీ అది అందరికీ అందేలా చేస్తారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కార్మిక శాఖలో ఇప్పుడు చెప్పినట్టుగా చాలా చోట్ల అన్యాయం జరిగితే పట్టించుకున్న నాదులు లేదండి. ఇప్పుడు అలా ఉండదు. మొట్టమొదటిగా తనే వెళ్ళి విజిట్ చేసి ఎక్కడ సమస్య ఉన్న సమస్యలు తెలుసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులకు అండగా ఉండి కార్మికులు బాగుండేలా చూసి రాష్ట్రం కార్మికుడు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఆ విధంగా కార్మికుడు బాగుండేలాగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కార్మిక శాఖ మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తారని సుభాష్ ద్వారాన్ని తెలియజేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. పాత్రికేయ సోదరులందరికీ నమస్కారం. ముందుగా నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి వెంటనే మంత్రివర్గంలో స్థానం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాపై ఇంత బరువు బాధ్యత మోపారు. అది మా ఎమ్మెల్యేలందరినీ కూడా కలుపుకుని వాళ్ళ సలహాలు సూచనల మేరకు మరి ముందుకు సాగుతాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మొన్న జరిగిన మీటింగ్లో కక్ష సాధింపు చర్యలకు వెళ్ళొద్దు, వైసీపీ వాళ్ళు చేసినట్టు కక్ష సాధింపుల చర్యలకు వెళ్ళొద్దు, ప్రజల యొక్క సమస్యల్ని నిత్యం ప్రజల్లో ఉంటూ మీరు పనిచేయవలసి ఉంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలు అనేవి ఉండవు. నిత్యం మీ అందరం కూడా ప్రజల యొక్క సంక్షేమ పథకాలు వాళ్ళందరికీ అందేలాగా నిత్యం ప్రయత్నిస్తాం. అదేవిధంగా ఏదైతే నాకు లేబర్ మినిస్టర్ ఇచ్చారో కార్మికుల యొక్క సమస్యల మీద అట్ ద సేమ్ టైం యాజమాన్యంతో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇటు యాజమాన్యంతో అటు కార్మికులతో సమాంతరంగా వ్యవహరించవలసిన పరిస్థితి ఉంటుంది. మీకు తెలుసు, మొన్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పరిశ్రమలన్నీ కూడా రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు మనం ఎన్నో చూసాం. రాష్ట్ర అభివృద్ధి అంటే ఇటు ఆర్థికంగా అభివృద్ధి చెందవలసిన రాష్ట్రం పరిశ్రమల ద్వారా కానీ ఇంకోటి కానీ కుంటుపడిపోయిన పరిస్థితి. ఈ లేబర్ మినిస్ట్రీ సంబంధించిన భవన నిర్మాణ కార్మికుల యొక్క నిధుల్ని సుమారు 3,000 కోట్లు పైబడి
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దారి మళ్లించడం జరిగింది. కేవలం నవరత్నాల మీదే ఆధారపడి అనే పథకం మీద ఆధారపడి, అదేవిధంగా ఆయన సొంతంగా సృష్టించిన ఏదైతే పథకం ఉందో దాని ద్వారా దేశం అంతా ప్రచారం అవుతుంది, నేను ఎట్టిన పథకం గొప్పగా ఉందని నిరూపించుకోవడం కోసం మిగతా పథకాలన్నీ తీసేసి, ముఖ్యంగా బీసీ కార్పొరేషన్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ, అదేవిధంగా ఈ ఏదైతే పథకాలు బీసీలకు సంబంధించి 30 పథకాలు కానీ, ఎస్సీలకు సంబంధించి 28 పథకాలు కానీ తీసేసి ఓన్లీ నవరత్నాల మీద బేస్ అయ్యి మేము చాలా చేస్తున్నాం ప్రజలకి అని చూపించుకోవడానికి చూశారు. కానీ అది వికటించింది. ఇసుక ముఖ్యంగా వ్యాపారమే మొదలుపెట్టారు. ఆ ఇసుక వ్యాపారం వల్ల పూర్తిగా భవన నిర్మాణ కార్మికులు రోడ్డును పడే పరిస్థితి. 365 రోజుల్లో కనీసం 100 రోజులు కూడా పని లేని పరిస్థితి తీసుకుని వచ్చారు. అదేవిధంగా ఇవన్నీ షార్ట్అవుట్ చేస్తూ చంద్రన్న బీమా అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రమాదవశాత్తు చనిపోయినా, లేకపోతే ఏదన్నా యాక్సిడెంట్కి గురైనా దానికి సంబంధించి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా వర్తించేలాగా చంద్రన్న చేస్తే, మరి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఇంటి పెద్దకు మాత్రమే వర్తిస్తుందని చెప్పి రూల్ పెట్టడం, అదేవిధంగా 2014-19 గాను 2,55,00,000 లబ్ధిదారులకి మరి ఈ చంద్రన్న బీమా వర్తించింది. అలాగే అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలంలో ఏటికొప్పాక బండిమాంబ గుడి నుంచి కూటమి అభ్యర్థిగా, జనసేన నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన సుందరపు విజయ్ కుమార్ ఈరోజు భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ర్యాలీ అచ్యుతాపురం వరకు కొనసాగింది. మేళ తాళాలతో కార్యకర్తలు ఘనంగా సుందరపు స్వాగతం పలికారు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం యువతికి అత్యాచారం, హత్య కేసును 48 గంటల్లోపే పోలీసులు ఛేదించారు. కేసులో 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు దేవరకొండ విజయ్,
కారంకి మహేష్, దేవరకొండ శ్రీకాంతులుగా గుర్తించారు. నిన్న శుక్రవారం బహిర్భూమికి వెళ్లిన యువతిపై యువకులు అత్యాచారం చేసి హత్య చేశారు. గంజాయి మత్తులో అగత్యాయానికి ఒడిగట్టిన 2 యువకులు, వారికి సహకరించిన మరో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతిని అత్యాచారం చేసిన అనంతరం హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. కేసును స్వయంగా బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ పర్యవేక్షించారు. యువకులు అదే గ్రామానికి చెందిన రౌడీ షీటర్లు కాగా పోలీసుల విచారణలో హత్యను ఆ యువకులు ఒప్పుకున్నారు. ఆ వివరాలను బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకు వెల్లడించారు. అందరికీ నమస్కారం. సో నిన్న చిరాల రూరల్ పోలీస్ స్టేషన్ అంటే ఈపురపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5:45కి ఒక అన్ఫార్చునేట్ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక 21 years old అమ్మాయిను అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. అమ్మాయి ఎర్లీ మార్నింగ్ 5:30, 5:45 టైంకి బహిర్భూమికి బయట వెళ్ళడం జరిగింది. అక్కడ అమ్మాయిను రేప్ చేయడం, తర్వాత అక్కడే అమ్మాయిను మర్డర్ చేయడం జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ మీద ఇమ్మీడియట్గా క్రైమ్ నెంబర్ 169/24 ఆఫ్ చిరాల రూరల్ పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్ 302, 376 IPC కింద కేసు నమోదు చేసి ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో సీన్ ఆఫ్ క్రైమ్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. నేను కూడా, ఐజీ గారు కూడా, అందరూ కూడా సీన్ ఆఫ్ క్రైమ్ని పరిశీలించడం జరిగింది. సీన్ ఆఫ్ క్రైమ్లో ఉన్న అన్ని ఆధారాలు, అన్ని ఎవిడెన్సెస్ సైంటిఫిక్ మేనర్లో కలెక్ట్ చేయడం జరిగింది. అక్కడ క్లూస్ టీమ్ పంపడం జరిగింది, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా పంపడం జరిగింది. సో అవన్నీ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. ఈ కేసును సవాల్గా తీసుకొని, అంటే ఈ కేసులో అప్పటికి క్లూస్ లేవు, అంటే ఎవరు చేశారనేది మాకు ఎటువంటి క్లూస్ లేవు. ఈ కేసును అందుకని సవాల్గా తీసుకొని, అంత సీరియస్ ఇన్సిడెంట్ జరిగితే 10 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేసు దర్యాప్తు అన్ని కోణాల నుంచి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో మన అడిషనల్ ఎస్పీ బాపట్ల విఠలేశ్వర్ గారి ఆధ్వర్యంలో డిఎస్పీ చిరాల అండ్ డిఎస్పీ బాపట్ల, అదేవిధంగా ఇన్స్పెక్టర్స్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్ కింద 10 టీంలు ఏర్పాటు చేసి అన్ని కోణాల నుంచి దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ పరంగా ఈరోజు సాయంత్రం చిరాల అవుట్స్కర్ట్స్లో హై రెస్టారెంట్ దగ్గర 3 ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 3 ముద్దాయిలు ఈపురపాలెం విలేజ్కే, సేమ్ విలేజ్కి చెందిన వాళ్ళే. A1 దేవరకొండ విజయ్, A2 కారంకి మహేష్ అండ్ A3 దేవరకొండ శ్రీకాంత్. సో వీళ్ళు 3కి ఇంతకుముందు కూడా వాళ్ళ మీద కొన్ని కేసులు, క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎవరైతే A1 and A2 ఉన్నారో వాళ్ళు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5 గంటలకి అదే ప్రాంతంలో, ఆ రైల్ పట్టాల దగ్గర మందు తీసుకొని అక్కడ వాళ్ళు డ్రింక్ చేస్తున్నారు. సో వాళ్ళు నార్మల్గా అదే ప్రదేశంలో తరచుగా డ్రింక్ బులెటిన్లో షార్ట్ బ్రేక్. తుని నియోజకవర్గ శాసనసభ్యురాలుగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి ప్రజలను కలుసుకోవడానికి నియోజకవర్గానికి వస్తున్న మా ప్రియతమ ఎమ్మెల్యే యనమలే దివ్య గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ తుని మండల ఎంపీడీఓ రవికుమార్, ఈఓపీ ఆర్డీఎస్ జైరాం, తుని గ్రామ పంచాయతీ మండల కార్యదర్శులు. తుని నియోజకవర్గం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన గౌరవనీయులు శ్రీమతి యనమల దివ్య గారికి హార్దిక శుభాకాంక్షలు. మల్లి గణేష్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్, సిద్ధాంతపు సత్యబాబు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్, జల్లు వాసు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్. వెల్కమ్ బ్యాక్. జగ్గయ్యపేట నియోజకవర్గం పరిధిలోని వివిధ గ్రామాల్లోని ప్రజలు డయేరియా వ్యాధితో వారం రోజుల నుండి ఇబ్బంది పడుతున్నారు. నియోజకవర్గ పరిధిలోని చిల్లకల్లు, మక్కపేట, చిట్యాల, గండ్రాయి, షేర్ మహమ్మద్పేట, ముత్యాలు గ్రామాల ప్రజలు త్రాగునీటి కలుషితం ద్వారా డయేరియా బారిన పడుతున్నారని తెలుసుకొని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మాజీ మంత్రి నెట్టెం రఘురాం, టీడీపీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యతో కలిసి ఆసుపత్రిని సందర్శించి రోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డయేరియా, అంటువ్యాధులు వ్యాపించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోగుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున బెడ్ల సంఖ్యను పెంచాలని, మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులకు ఆదేశించారు. సిస్టర్
మీరు ముందు నడవాలి. వచ్చింది 20వ తారీఖు ప్రైవేటు టీచర్ల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తప్పకుండా తీసుకెళ్లి వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తానని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణంలో ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి మాజీ ఎమ్మెల్యే వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాజీ ఎమ్మెల్యే వర్మకు తమ సమస్యలను చెప్పుకొని వినతి పత్రం అందించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మను అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ టీచర్స్ 4 లక్షలు సుమారు ఉన్నారు. పిఠాపురం వచ్చేసరికి సుమారు 1500 మంది ఉన్నారు. వీరికి ప్రభుత్వం సపోర్టు గడిచిన 5 సంవత్సరాల్లో ఏ విధమైన సపోర్టు లేదు. వీళ్ళు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండడం జరిగింది. వీరికి ప్రభుత్వం సపోర్ట్ చేయవలసిన అవసరం కూడా ఉంది. ఎలక్షన్ ముందు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. స్థానికంగా చూసుకున్నప్పుడు కూడా మరి వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్ గట్టి పట్టుదలతో కసితో నలుగురికి చెప్పి, వీళ్ళే కాకుండా స్కూల్లో అందరూ విద్యార్థుల తల్లిదండ్రులకి చెప్పి మరి ఎలక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా నేను కూడా వాళ్ళకి వారి యొక్క సపోర్ట్, వారికి కావాల్సిన అవసరాలు ఏ విధంగా ఉన్నాయో వాటిని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెడతామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ యొక్క యూనియన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా బ్రీఫ్గా వాళ్ళ యొక్క సమస్యలు తయారు చేసుకుని మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెడితే వాటి మీద మరి ఎంతో కొంత వీళ్ళకి మేలు జరిగే అవకాశం ప్రభుత్వం నుంచి ఉంటుంది. ఇచ్చేదంటే ఓవరాల్ రాష్ట్రం అంతా కూడా పార్టీకి సపోర్ట్ చేసి గెలిపించారు కాబట్టి మరి ఆ విధంగా నేను వాళ్ళు వర్క్ చేసుకోమని తెలియజేయడం జరిగింది. ఆ మెమోరాండం ప్రిపేర్ అయ్యాక ఇటు పవన్ కళ్యాణ్ గారి దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర అపాయింట్మెంట్ ఇచ్చేసి మరి వీరి యొక్క సమస్యలన్నీ కూడా వాళ్ళ దృష్టిలో పెట్టి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి సపోర్ట్గా ఉండేలాగా, ముఖ్యంగా ఏంటంటే హెల్త్ కార్డ్స్ కానీ, అదేవిధంగా లోకల్గా వీళ్ళకి ఇళ్ల స్థలాలు కానీ, హౌసింగ్ లోన్స్ కానీ, వీళ్ళకి ఇచ్చే జీతాలు కూడా చాలా తక్కువ శాలరీస్లో ఉన్నారు. వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఆ ఉపాధ్యాయులకి ఈ ఉపాధ్యాయులకి తేడా లేదు. వాళ్ళు 2x2 4 అనే చెప్తారు, వీళ్ళు 2x2 4 అనే చెప్తారు. కానీ ఆ ఉపాధ్యాయులకు వచ్చి ఫెసిలిటీస్ ప్రభుత్వం నుంచి చూసుకుంటే అందులో పావలాంత కూడా వీళ్ళకి లేదు. అంటే అంత చేయమని వీళ్ళు డిమాండ్ చేయట్లే, కానీ అంత కొంత సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ ప్రభుత్వం నుంచి వీళ్ళు జీతాల్లో ఉండాలని చెప్పి వాళ్ళ యొక్క కోరిక. వాళ్ళు యూనియన్స్ రిప్రజెంటేషన్ కూడా త్వరలో ఇచ్చే ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి నేను కూడా ఈ విషయాలన్నీ కళ్యాణ్ గారి దృష్టిలోని, చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోని, లోకేష్ గారి దృష్టిలోని పెట్టి వారికి అండగా ఉండి ఎంతో కొంత ప్రయత్నం చేసి లబ్ధి చేకూరే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అమలవడం లేదని, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు.
ఆయన శనివారం ఎండాడలోని పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు ఎమ్మెల్సీ వరదు కళ్యాణితో కలిసి మీడియాతో మాట్లాడారు. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన మరుక్షణం నుంచి ఈ రోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కూటమి దమనకాండ చూస్తూనే ఉన్నామని గుడివాడ అమర్నాథ్ అన్నారు. రాష్ట్ర ప్రజల్ని ఏమార్చేటువంటి ప్రయత్నం నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. స్థానిక శాసనసభ్యులు చాలామంది వారి కార్యకర్తల్ని అలాగే చాలామంది మీడియా సహచరుల్ని అందరినీ కూడా వారిని అందరినీ కూడా లోపలికి తీసుకొని వెళ్ళి చేసినటువంటి ప్రచారం, తర్వాత జరిగినటువంటి దుష్ప్రచారం, ఇవన్నీ కూడా ఒక్కసారి ప్రజల్ని ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఋషికొండ మీద గడిచినటువంటి 3-4 సంవత్సరాలుగా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో, దాని మీద ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలనేటువంటి కార్యక్రమాలు చేశారు అనేటువంటిది మనం అనేక సందర్భాలు చూసాం. అనేక కోర్టులకు వెళ్ళారు, అనేక పర్యావరణానికి సంబంధించినటువంటి కేసులు వేశారు. వీటిని అన్నిటినీ కూడా అధిగమించి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలని, ప్రభుత్వం చేపట్టేటువంటి నిర్మాణాలని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేసి దాదాపు 4-5 నెలల క్రితం వాటిని ముహూర్తానికి సంబంధించి మంచి రోజు అని చెప్పి వాటిని ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేము చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాల్లాగా, ఈరోజు ప్రభుత్వం వారు ఉన్నారు, ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు, ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతితో లేకపోతే గవర్నర్ గారో లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలనేటువంటి ఒక పాలసీని మేము తీసుకోవడం, దానికి అనేక రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమం చేశారు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక్కడి నుంచి పరిపాలన మొదలు పెట్టాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. సరే, ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు దాన్ని ప్రజాస్వామ్యంగా అంగీకరించి వారికి అధికారం వచ్చింది. సరే, వారు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు, నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం వారు చేసుకుంటారు. విశాఖపట్నం అనేటువంటిది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి, హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పటి నుంచి రెండో అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం విశాఖపట్నం. దానికి సంబంధించి గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక స్టేట్ గెస్ట్ హౌస్ మన భీమిలి రోడ్లో ఒక దగ్గర నిర్మాణం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా దాని మీద కూడా కోర్టులో కేసులు వేసి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి రాజధానిగా ప్రకటన చేసిన తర్వాత ఆ నిర్ణయంతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు దాని మీద ఒక కమిటీ మేము ఆ రోజు ముఖ్యమైనటువంటి ఐఏఎస్ అధికారులందరినీ, సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీ వేయడం, వారు కూడా దానికి సంబంధించి ఈ భవనం అయితే బాగుంటుందనేటువంటి అభిప్రాయాన్ని తెలియజేయడం, సబ్సిక్వెంట్గా వచ్చినటువంటి రాజకీయ పరిణామాలు, ఎన్నికల ఫలితాలు, ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేయాలి తప్ప ఇంకా తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటిది వారు ఆలోచన చేయాలి. నేను కూడా మా పార్టీ తరపున మాట్లాడాల్సి వస్తేనో, ప్రజల తరపున మాట్లాడాల్సి వస్తేనో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఏ రకంగా ప్రభుత్వ ధనాన్ని
ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలు నిర్మిస్తేనో ఒక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నిర్మాణాలు, శాశ్వత నిర్మాణాలు నిర్మిస్తే దీన్ని ఈరోజు ప్రజలకి తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం వారు చేస్తున్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారనేటువంటిది కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రన్న బీమా 10 లక్షలకు పెంచినట్లు తెలిపిన కార్మిక శాఖ మంత్రి. త్వరలో వైసీపీ ఎమ్మెల్యేలు జంప్ అవుతారన్న సుభాష్. భారీగా సుందరపు విజయ్ కుమార్ విజయోత్సవ ర్యాలీ, మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికిన కార్యకర్తలు. బాపట్ల జిల్లా ఈపూరుపాలెం యువతి హత్య కేసును 48 గంటల్లోపే ఛేదించిన పోలీసులు. నిందితులు దేవరకొండ విజయ్, కారంక మహేష్, దేవరకొండ శ్రీకాంత్గా గుర్తింపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి జిల్లావాణి న్యూస్. తుని నియోజకవర్గ శాసనసభ్యురాలుగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి ప్రజలను కలుసుకోవడానికి నియోజకవర్గానికి వస్తున్న మా ప్రియతమ ఎమ్మెల్యే యనమలే దివ్య గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ తుని మండల ఎంపీడీఓ రవికుమార్, ఈఓపీ ఆర్డీఎస్ జైరాం, తుని గ్రామ పంచాయతీ మండల కార్యదర్శులు. తుని నియోజకవర్గం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన గౌరవనీయులు శ్రీమతి యనమల దివ్య గారికి హార్దిక శుభాకాంక్షలు. మల్లి గణేష్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్, సిద్ధాంతపు సత్యబాబు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్, జల్లు వాసు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్.